స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం. ప్రతి ఆర్టీసీ బస్సులో కనిపించే రాతలు ఇవి. గతంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వారికి సీట్లు ఇవ్వడానికి పురుషులు పెద్దగా అభ్యంతరాలు పెట్టరు. కానీ తీరు మారిపోయింది. ఇందుకు కారణం ఉచిత బస్సు పథకం. పథకానికి గౌరవానికి సంబంధం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి 2024 డిసెంబర్లో ఎంతో గొప్పగా అమలు చేసింది. దాదాపు 15 నెలలుగా ఈ పథకం అమల్లో ఉంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని అమలు చేయడంతో తెలంగాణలో కూడా ఇదే అమలైంది. అయితే ఇప్పుడు ఇది రివర్స్ అవుతోంది. తాజాగా ఉచిత బస్సు పథకంపై ఓ సంస్థ పోల్ నిర్వహించింది. ఫ్రీ బస్సు వల్లే తెలంగాణ మహిళలకు గౌరవం తగ్గిందా అనే ప్రశ్న సంధించింది. ఇలా ఎందుకు అడిగిందంటే తెలంగాణలో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించే మహిళలను చాలా మంది గౌరవంగా చూడట్లేదు. వాళ్లకు సీటు ఇచ్చి కూర్చోమని అడగట్లేదు. అంతేకాదు కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆయా బస్టాండ్లలో మహిళలు ఉంటే బస్సు ఆపకుండా వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న పురుషులు మహిళల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము టికెట్ చెల్లించి ప్రయాణిస్తుంటే తమకు సీటు లేదు గాని ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు మాత్రం తమ సీట్లలో కూడా కూర్చుంటూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. మహిళల మధ్య కూడా ఒక్కసారి సీట్ల కోసం కొట్టుకోవడాలు, జుట్టు పట్టుకొని లాక్కోవడాలు ఇలా చాలా ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ పథకం వచ్చినప్పటి నుంచి దీన్ని రద్దు చేయాలని చాలా మంది పురుషులు కోరుతున్నారు. ఇప్పుడు మహిళల్లో కూడా కొంతమంది దీన్ని తీసేయాలని అంటున్నారు. బస్ ఎక్కి అవమానాలు ఎదుర్కోవాల్సిన కర్మ తమకు పట్టలేదని అంటున్నారు. తాము టికెట్ కొనుక్కుంటామని అంటున్నారు. ఉచితమని తెచ్చి తమను అవమానించే పరిస్థితి ఎందుకు రావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ పథకం ఒక పెద్ద రచ్చగా మారిపోయింది. నెటిజన్లు కూడా ఈ పథకంపై రెండుగా విడిపోతున్నారు. ఇదో పనికిమాలిన పథకం అని కొందరు తిడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మహిళల్ని గౌరవించట్లేదు అన్నది నిజం అని ఓ యూజర్ తెలిపారు. ఫ్రీగా అక్కర్లేదు, టికెట్ రేట్లు తగ్గించి బెటర్ సర్వీస్ ఇస్తే చాలు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఫ్రీ సర్వీస్ కంటే టికెట్ ఛార్జీలు తగ్గించడం మేలు అని మరో యూజర్ స్పందించారు.